సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ చేపట్టారు। ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు। వారు మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని జానపద కళాకారుల గీతాలతో పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు వడ్డే ఎల్లయ్య, మంద భాస్కర్ రెడ్డి, చందన్శెట్టి ఉదయ్ కుమార్, భిక్షపతిరెడ్డి, యువజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మద్య నిషేధము ప్లస్ డ్రగ్స్ ఇట్లాంటి వాడొద్దనే సదుద్దేశంతో యువత ముందుకొచ్చి ఈరోజు ర్యాలీ తీసినందుకు మరి ముఖ్యంగా ఎందుకంటే అభినందనీయము, సంతోషించదగినటువంటి విషయం ఇది। అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువత ఎడదారి పట్టకుండా సన్మార్గంలో పయనించే విధంగా మరి స్వామి వివేకానంద వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి మండల యువజన సంఘాల సమితి వారు చేశారు। వీళ్ళందరికీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం। ఇది స్వచ్ఛందంగా అందరూ కూడా ఎవరంతా వాళ్ళు బాధ్యత అని నిర్వర్తించుకొని వాళ్ళు స్వచ్ఛందంగా మానుకొని వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకొని వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకొని వాళ్ళు సమాజంలో మేము సైతం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇక్కడ మేము ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లోపల వివిధ జిల్లాల నుంచి, యూనివర్సిటీల నుంచి జూనియర్ లెక్చర్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది। ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 2022లో నోటిఫికేషన్ అనేటువంటి రావడింది। గత 17 సంవత్సరాలుగా నోటిఫికేషన్ అనేటువంటి లేదు, జూనియర్ లెక్చరర్ల అభ్యర్థుల నియామకం అనేటువంటి జరగలేదు। 2022 లోపల నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది। తదనంతరం 2023లో పరీక్ష నిర్వహించుకున్నాం। 2024 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర టీజీపీఎస్సీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి। మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది। లిస్ట్ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు వెరిఫికేషన్ అని చెప్పడం కూడా జరిగింది। సోమవారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది। సాటర్డే రోజు నైట్ 9 o'clock కి వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది। మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకు గురవుతున్నాము అభ్యర్థులమంతా కూడా। మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది। సో మేము ఇప్పుడు గవర్నమెంట్ ని మేము ఏమడుగుతున్నామనంటే, మాకు అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి, ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా। దసరా అన్నారు, దీపావళి అన్నారు, రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు ఇస్తామని అన్నారు, డిసెంబర్ 2 కల్లా అయిపోతుందని అన్నారు, జనవరి వచ్చేసింది సంక్రాంతి, ప్రతి పండుగ మేము జేఎల్ అభ్యర్థులం లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది। ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి మా రిజల్ట్స్ వచ్చేసి మేము ఎగ్జామ్ వచ్చేసి 2022లో రాసాము। 2022లో నోటిఫికేషన్ పడింది, 2023లో మేము ఎగ్జామ్ రాసాము। 2024లో మాకు రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఇప్పటికీ మాకు ఆర్డర్స్ ఉన్న జాయినింగ్ చేయలేదు। 17 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది। తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తలరాతలు మారుతాయని చెప్పేసి మేము అనుకున్నాము, కానీ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మా మీద కనికరం చూపట్లేదు। ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చారు, వాటన్నిటికీ పోస్టింగ్స్ ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చేసారు, వాళ్ళందరూ జాయిన్ అయ్యారు। మేమెందుకు ఇంకా తిరుగుతున్నాము? 4 సంవత్సరాలు అయింది, ఇంకా తిరుగుతూనే ఉన్నాము। ప్రతిరోజు ప్రతి మేము గడప గడపకి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్లకి, ఎమ్మెల్యే దగ్గరికి, మినిస్టర్స్ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము। దసరాకి ఇస్తామన్నారు, దీపావళికి ఇస్తామన్నారు, ప్రజా విజయోత్సవాలలో కూడా ఇస్తామన్నారు, కానీ ఏది ఇప్పటికీ మాకు ఎలాంటి లేదు। ఉద్యోగం వచ్చిన ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదు। మేమే కాదు, మేము